కృష్ణ కిట్న బాబు కృష్ణ కిట్న బాబు కృష్ణ రవి బాబు ఇటు కాదు అటు. లచ్చన సిరి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఇటుగా వెళ్ళి ఉండాలి కదా. లేదు బాబు, ఇటే వెళ్ళారు. అటు పులిగొట్టుంది. వాళ్ళకంత ధైర్యం లేదు. వాళ్ళు తోడేళ్ళ మెట్ట దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఆ మెట్ట దాటిన తర్వాతే రావణతర గూడి ఉంది. అటే వెళ్ళి ఉంటారు. కిట్నబాబుని తీసుకుని వాళ్ళు అటే వెళ్ళి ఉంటారు. కరెక్ట్, పద వెళ్దాం. పదండి బాబు. కృష్ణ కృష్ణ కిట్నబాబు. లచ్చన్న కృష్ణబాబుకి విషయం చెప్పేసి ఉంటారంటావా? ఎప్పుడో చెప్పేసి ఉంటారు బాబు. కానీ ఇప్పుడు కిట్నబాబు ఏం చేస్తారు అనేది నాకు తోచటం లేదు. బాబు కిట్న బాబు కిట్న బాబు కృష్ణ కిట్న బాబు కృష్ణ కిట్న బాబు కృష్ణ రావు బాబు, కిట్న బాబుకి విషయం తెలిసిపోయింది. ఇప్పుడు అర్థమైంది లచ్చన్న. నువ్వు రాజమయ్య అందరికీ, ముఖ్యంగా మా అందరికీ ఎందుకు ఈ విషయం తెలియనీలేదు అని. వీళ్ళని అభిమానించే వాళ్ళెవరు ఈ విషయం తెలుసుకుని తట్టుకోలేరని తెలుసుకున్నారు కాబట్టి మాకు చెప్పలేదు. లచ్చన్న ఇప్పుడు అర్థమవుతోంది నీలు పరిస్థితి ఎంత ప్రమాదంలో ఉందో. రావు బాబు ఊరుకోండి. ఎవ్వరికి ఏటి జరగదు బాబు. ఆ ధనవంతరి ఉండగా ఎవ్వరికి ఏటి జరగనివ్వడు. ఆ సామందరికి అభయం ఇత్తు ఈ అడవిని చుట్టించాడు. సంజీవుని ఉన్న అడవి బాబు ఇది. అందరికీ మంచి జరుగుద్ది, మంచి జరుగుద్ది. బాధపడకండి బాబు. కిట్ను బాబు, కిట్ను బాబు. రావు బాబు, కిట్ను బాబుని తీసుకెళ్దాం పదండి. రండి కిట్ను బాబు, రండి. రా కృష్ణ రా. జాగ్రత్త బాబు. లచ్చన్న ఏమైంది? జస్ట్ షాక్ అంతేనంటావా? అంతేలేండి బాబు. వాళ్ళకి ఏదో జరిగిందని తెలిసిన పద్దోళ్ళకే ఇది మామూలే. ఎప్పుడు ఎంత హఠాత్తుగా ఇటువంటి వార్తలు వినుండడు. అదిగాక మరీ సున్నితమైన మనస్సు. ఇలాంటి వారికి ఇది తరచూ జరగాలి. కానీ ఇతనికి ఇదే మొదటిదని అనిపిస్తుంది. కనుకనే పెద్ద ప్రమాదమేం లేదు. రాజమయ్య ఇతను ఎప్పుడు ఇలా పడిపోకపోయినా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏడ్చుండడు. అందుకే ఇలా జరిగింది. అదేంటి బండా, చిన్నప్పటి నుంచి ఏడవటానికి ఇప్పుడు ఇలా పడిపోవటానికి కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి ఏడవకుండా ఎంత బాధైనా తనలోనే దాచుకొని, ఎంత ఏడుపొచ్చినా ఆపుకొని కన్నీళ్లను దిగమింగుకుంటే మెదడులో అది బలంగా ఉండిపోతుంది. అందుకే ఎప్పుడు ఏడుపొచ్చినా ఏడ్చేయాలి. దీనికి అదే సరైన మందు. ఒరే అయోమయం, ఏడుపు వచ్చినప్పుడు ఏడు చేయడం, నవ్వు వచ్చినప్పుడు నవ్వేయడం ఇది కాదురా కావాల్సిందే. మందు మందే ఇయ్యాలి రోగ్కి. త్వరగా నూరు. నేను నూరుతానులే, నువ్వు పళ్ళు నూరు మాక, అరిగిపోతాయి. అసలే పెద్ద వయసు, పళ్ళు ఊడితే మళ్ళా రావు. జాగ్రత్త. బండా
నువ్వు చెప్పింది చాలా వరకు కరెక్ట్ అనిపిస్తోంది. మా స్నేహితుడు ఒకటి సినిమాకి వెళ్తే అందులో ఏ ఏడుపు సీన్లోనో ఏదో ఒక బాధాకరమైన సీన్లోనో కళ్ళు తిరిగి పడిపోయాడు. అప్పుడు నేను ఒక స్పెషలిస్ట్కి చూపించడానికి వెళ్తే ఆయన కూడా ఇదే చెప్పాడు. నువ్వు కూడా ఇదే చెప్పావు. గొప్పోడివే. శబాష్ బండా. కృష్ణ, ఏంటిది? ఊరుకో. కిట్న బాబు, నీళ్ళు కేటీ కాదు, మీరట్ట బాధపడకండి. మోసం చేశారు, అందరూ మోసం చేశారు. నీలుకేం జరిగిందో చెప్పకుండా మోసం చేశారు. పైగా నీలుకి ఏమీ కాదని ఇంకా నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. కిట్న బాబు, నా మాట నమ్మండి. నిజంగానే మీ నీళ్ళు కేటీ కాదు. నో నో నో, నీలుకేమీ కాకపోవడం ఏంటి? నీలుకి బ్రెయిన్ ట్యూమర్, అవునా? అసలు బ్రతికే ఛాన్స్లు ఎన్నున్నాయి? ఉంటే ఏమిటి? ఆపరేషనా? వేరే ట్రీట్మెంటా? అసలు ఏది అనేది మనకి, అదే ముఖ్యంగా నాకు తెలియాలి కదా. తెలుసుకుని ఏడ్చేస్తావు. ఇలాగేడుతూ కూర్చోవడం తప్ప. ఆమె కనీసం ధైర్యం కూడా ఇవ్వనేవు, అవునా? నీళ్ళు చనిపోతుంది 10 రోజుల్లో. నువ్వేం చేయగలవు? ఎన్ని రోజులు బతికిస్తావు? అయ్యా, ఏటి నువ్వు అంటుంది? నీళ్ళకి సంజీవని లాంటి మందిచ్చావు. అది తెచ్చే ప్రయత్నంలో నువ్వు జిత్తు ఎంత కట్టపడ్డారో నాకు తెలుసు. పావు కాటుని సైతం లెక్క చేయకుండా ఆ సంజీవని తెచ్చిన తర్వాతే ఆ కాటుకు మందు వేసుకున్నావు. ఎంత చేసిన నువ్వు నీళ్ళని బతికించలేవా? చెప్పయ్యా, చెప్పు. లచ్చన్న, నీలుకి ఏ ప్రమాదం లేదు. మెదడులో రక్తం గడ్డగట్టి చిన్న కంతులుగా పెరుగుతున్నట్టు లక్షణాలు కనిపించినాయి. వెంటనే రాజమయ్య వైద్యం మొదలుపెట్టేసినాడు. చాలా వరకు అవి కరిగిపోయినాయి. ఇంకా కొన్ని రోజులకి నీళ్ళు చాలా చలాకీగా తిరుగుతుంది. మీరే చూస్తారు. నిజమా బండా? ఇది నిజమా? నా నీలు కోసం మీరందరూ ప్రాణాలకు తెగించి ఎంతో కష్టపడ్డారు. నిజంగా మీరన్నట్టు నీలుకి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసినా ఏమీ చేయలేను. ఇదిగో ఇలా కూర్చొని ఏడవడం తప్ప. మీలో 1% కష్టపడినా నీలుని దక్కించుకునే అవకాశం నాకు కలిగుండేది. కానీ ఇప్పుడు అది లేదు. రాజంగారు, మీరిచ్చిన మందుతో నీలు మెదడులో గడ్డకట్టిన రక్తం కరిగి నీలు మళ్ళీ మామూలు మనిషిగా మారడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎన్నో రోజులు అక్కర్లేదు. కేవలం గంటలు మాత్రమే చాలు నీలు పూర్తిగా కోలుకోవడానికి. ఇక నుంచి నీలు మండలం రోజులు రక్తధ్వంసిని మందు తాగితే తను పూర్తిగా కోలుకున్నట్టే. ఇప్పుడే బండ ఆ మందు తీసుకొని నీలుకిచ్చొచ్చాడు. ఎరా బండా, ఇచ్చినావా? నీలుకి ఇవ్వలేదు. నీళ్ళు ఇంటికి వెళ్తే సిరమ్మ కనిపించింది. ఆ మందు సిరమ్మకిచ్చి పంపించాను. ఈ అయోమయంతో ఇచ్చి పంపించడం నాదే బుద్ధి తక్కువ. ఆ మందు ఎలా ఇవ్వాలో, ఎంత మోతాదులో ఇవ్వాలో సిరమ్మకి ఎలా తెలుస్తుందిరా? నువ్వు ఆవేశపడకయ్యా, అన్నీ చెప్పే పంపించాను. నువ్వు నేర్పాలే గాని నువ్వు 60 ఏళ్లలో నేర్చుకున్న ఐజ్జికం తను 60 రోజుల్లో నేర్చుకుంటుంది. తెలివైంది కదా నీలాగే, అందుకే నేర్చుకోగలుగుతాంది. ఆమె ఇష్టాన్ని బట్టి నేర్పుతాను కూడా. కృష్ణ, నీలుని పొదల్లో చూసినప్పుడు నీకెవరైనా అన్యాయం చేశారా అని అశోక్ అడిగితే కృష్ణబాబు అని చెప్పింది
ఎందుకు? అంటే నీలు కిట్నబాబును చూడాలని అడ్డదారులు అక్కడికి పరిగెత్తుకొచ్చింది. అటుగా వెళ్ళిపోయిన కిట్నబాబును చూడలేక కళ్ళు తిరిగి పడిపోయింది నీలు. అశోక్కి కూడా నేను చాలాసార్లు చెప్పాను, కానీ తన అనుమానం తనది. అందరినీ అనుమానిస్తూనే ఉంటాడు. ఆ రోజు నీ మెడపై ఉన్న గీత నీలు చేతిదే అని అనుమానపడ్డాడు. ఓ ఆ గీత. కండ్రికాగూడెం నుంచి వస్తున్న నేను దారిలో ఒక ముసలివాడు చిన్న ముళ్ళకంప పైకెత్తమని అడిగితే అతని తలపై పెట్టాను. ఆ కట్టెల మోపుని ఎత్తుతున్నప్పుడే దానిలోని ఏదో ఒక ముళ్ళకంప గీసుకుంది. అది కూడా ఎంతోసేపు మిగల్లేదు, తగ్గిపోయింది. కృష్ణ, ఇప్పుడు అవన్నీ అనవసరం. నీలుకి ఏం జరిగిందో తెలుసుకున్నాం. ఇక ఎంత ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా తెలుసుకో. ఆమె పూర్తిగా నయమైన తర్వాత గాని ఆమెకు మంది ఇవ్వటం మానివేయరు ఈ రాజమయ్య, లచ్చన్న. సరేనా లచ్చన్న? ఇక రేపు కలుద్దాం. కృష్ణ, వెళ్ళి నీలుని కలిసిరా. వెళ్ళు. కిట్నబాబు, వెళ్ళండి కిట్నబాబు, వెళ్ళి మీ నీలుని చూసిరండి. వెళ్ళు బాబు. వెళ్ళు కృష్ణ. ఎల్లు కృష్ణబాబు. లేచి వెళ్ళండి బాబు. నీలు, నీలు, అయ్యో ఏంటి నీలు? దా ఈ మందు తాగు. వద్దు సిరమ్మ, నాకు తాగాలని లేదు. ఈ మందు చాలా సేదుగా ఉంది. మందు అనేది ఎప్పుడు చేదుగానే ఉంటుంది. అప్పుడే దాని పని అది చేయగలుగుతుంది. ఇంకేం మాట్లాడకు. ఈవేళకి మందు తాగు. తాగుతాను సిరమ్మ, తాగుతాను. ఎందుకో చెప్పుకో. కృష్ణబాబు కనిపించాడని ఆనందంగా తాగుతావు కదూ? తొందరగా తగ్గిపోతే కృష్ణబాబు దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవచ్చని కదూ? మరైతే నువ్వే చెప్పు ఎందుకో. తల విపరీతంగా తిరిగిపోతుంది సిరమ్మ. తల మీద 10 గుద్దులు గుద్దినంత నొప్పి. కళ్ళు మసగ్గా కనిపిస్తున్నాయి. ఒళ్ళంతా బరువుగా ఉంది. ఎన్ని బాధలు పడే కంటే చచ్చిపోవడమే మేలు. కెట్టబాబు కోసమైనా బతకాలా? నాకేదైతే తట్టుకోలేడు. అందుకే ఈ మందు తాగుతున్నాను. తాగు. సిరమ్మ, నువ్వు ఏడుస్తున్నావు అంటే నాకేదో అయినట్టే కదా? కాదు, అంటే నేను చచ్చిపోతున్నాను సిరమ్మ. నేను బతకాలి సిరమ్మ. ఇక మీ అందరికీ కనపడనా? నేను బతకాలి సిరమ్మ. ఎందుకు సవాల్ చెప్పు. నేనేం తప్పు చేశాను? ఒకవేళ కెట్టబాబు లాంటి దేవుడు కావాలనుకున్నాను. అది తప్పేమో.
అందుకేనా దేవుడు తన దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడు. చెప్పు సిరమ్మ, నువ్వు నిజం చెప్పు. నువ్వు మా పాలిట తల్లి, నిజం చెప్పువా? అందుకేనా కెట్ట బాబు నా దగ్గరికి రావట్లేదు? కాదు, అందుకు కాదు. అందుకే కెట్ట బాబు నన్ను కలవట్లేదు. నీలు, నీలు, కెట్ట బాబు, నీలు, నిన్ను చూడకుండా నేను ఉండగలనా? మా నాన్నకి గుండె నొప్పని నాటకం ఆడి నన్ను బంధించాడు. రవి, లచ్చన్న వచ్చి నన్ను విడిపించి తీసుకొచ్చారు. నీకోసం మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చానో నాకే తెలీదు. అన్ని చోట్ల వెతికాను. ఆఖరికి కండ్రికగూడానికి కూడా వెళ్ళొచ్చాను. అక్కడ కూడా నువ్వు కనిపించలేదు. నిరాశగా తిరిగి వస్తుంటే రవి, అశోక్ కనిపించారు. నువ్వు కనిపించట్లేదనే బాధ, నిరాశతో ఉన్న నాకు వారితో ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు. అశోక్ నన్ను రకరకాలుగా అనుమానించాడు. అతనే కాదు, గూడెల్లో అందరూ నన్ను దోషిగా చూడడం మొదలుపెట్టారు. నీ ఈ స్థితికి నేనే కారణమని చాటుగానే కాదు, బహిరంగంగా కూడా అంటుంటే నాలో నేనే కుమిలిపోయాను. నీలు, నీలు, నా వల్ల నీకేమన్నా ప్రమాదం జరిగితే నేను బ్రతకగలనా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి మరీ బతికించుకుంటా. నీలు, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. నువ్వు కూడా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకు నీలు. నేను కూడా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్ నీలు, నన్ను క్షమించు నీలు. ఐఎమ్ సారీ నీలు, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. రైట్, ఇట్స్ ఆల్ రైట్.